ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పాలనలో ఒక గొప్ప సంక్షేమ అద్భుతం ఈరోజు ఆవిష్కృతమైంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వృద్ధులకు, వికలాంగులకు మరియు ఇతర ఏవైతే సంక్షేమ పెన్షన్స్ ఉన్నాయో 3,000 నుంచి ఏకంగా 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇది భారతదేశ సంక్షేమ చరిత్రలో ఇది ఒక రికార్డు. కాబట్టి ఈ సందర్భంగా తెదేపా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాము. ఆయన ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తున్నాము. ముఖ్యంగా గతంలో చూసుకుంటే భారతదేశంలోనే మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనే పేరు కానీ సంక్షేమం విషయంలో ఆయనకు తనదైన కొన్ని రికార్డులు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా కేవలం 250 రూపాయలు పెంచడానికి నానా పాటలు పడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఒక్కసారిగా 1000 రూపాయలు పెరిగేసరికి మరి ఆయన ఏమంటారో చూడాలి. ఇప్పుడు మరి ఆయన మేనిఫెస్టోలో కూడా నెక్స్ట్ గెలిస్తే ఎప్పుడో మరి నెక్స్ట్ ఎలక్షన్కు దృష్టిలో పెట్టుకొని 250 లాస్ట్కి పెంచుతానని చెప్పినాడు. అది కూడా 3,000-5,000 మాత్రమే. కానీ అన్ని రికార్డులు బద్దలు కొడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఖచ్చితంగా సంక్షేమం అందాలి, వారు ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు కావచ్చు, ఈ యొక్క ఎవరైతే పెన్షన్ అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మేలు జరగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప సంకల్పంతో ఏకంగా 3,000 పెన్షన్ 4,000 చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి పిసినారితనం కానీ ఏం చూపలేదు ఆయన. మనం గత చరిత్ర చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, తర్వాత 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు కేవలం 200 రూపాయలు మాత్రమే పెన్షన్ ఉన్నది వృద్ధులకు. 201 రూపాయలు కూడా కాలేదు. అంటే కేవలం 200 రూపాయలు మాత్రమే ఉంది, 1 రూపాయి కూడా పెంచలేకపోయింది ఆ ప్రభుత్వాలు. కానీ 2014లో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు వెంటనే 200 పెన్షన్ను ఒకేసారి 1000 రూపాయలు పెంచి దేశమంతా అవరా అనేలా ఆయన చేయగలిగారు. అప్పటి నుంచి పెన్షన్ అంటే కనీసం ఇంతైనా ఉండాలనే విధంగా దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆ విధంగా చాలా రాష్ట్రాల్లో వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు పెంచడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి ఒక స్టెప్ వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్లో పేదలకు కాదు, దేశవ్యాప్తంగా పేదలకు మేలు జరిగింది అనేది జగద్విదితం. అదేవిధంగా 2018లో మళ్ళీ 1000 రూపాయలు చాలదన్నట్టు ఆయన చంద్రబాబు నాయుడు గారు తన పాలన కాలంలోనే 1000 రూపాయల పెన్షన్ ఏకంగా 2,000 రూపాయలు చేసి మరీ సరికొత్త రికార్డు ఆయన నెలకొల్పడం జరిగింది. సో తన రికార్డు తానే బద్దలు కొట్టుకుంటూ 2,000 రూపాయలు ఇవ్వడంతో అప్పటికి అవాక్కైనటువంటి అప్పటి సర్కార్లు చాలా అతలాకుతలమైన ఎలా చేయాలి ఇప్పుడు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కేవలం 2,000 నుంచి 3,000 పెంచుతూ పోతామని చెప్పి మోసపూరితమైన వాగ్దానం చేశారు. పెంచుతూ పోతామంటే రాజశేఖర రెడ్డి కొడుకు కదా ఏమన్నా టక్కన 3 వేసాడని ప్రజలు ఆశపడి ఓటేసినారు. కానీ వారికి మోసం మిగిలింది. 2019లో తొలి సంతకమే జగన్మోహన్ రెడ్డి చేసింది మోసపూరిత సంతకం. ఆ సంతకం ఏమంటే కేవలం 250 పెంచాడు ముసలిళ్ళకి పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ కేవలం 250 పెంచి ఏమన్నారంటే పెంచుకుంటూ పోతామన్నారు. మరి ఆ మాట ముందే చెప్పాలి కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి మోసపూరిత పనులు చేయలేదు. ఈరోజు చెప్పిన ప్రకారం 3,000 చెప్పి 3,000 నుంచి 1000 పెంచుతానన్నాడు. ఒకే రోజు పెంచేసాడు. దట్ ఈజ్ చంద్రబాబు గారు. సో ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో ఆయన మనం ఇంకోటి గమనించాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం హైటెక్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు, సంక్షేమంలో కూడా దేశానికి ఒక దారి చూపించినాడు. మనం చర్చించుకుంటూ వచ్చినాం. 200 నుంచి ఆయన ఎలా 2,000 వరకు తీసుకుపోయినాడు, తర్వాత 4,000 తీసుకొచ్చినది. కాబట్టి రేపు ఈరోజు 4,000 అయింది కాబట్టి వేరే రాష్ట్రాల్లో కూడా డిమాండ్ పెరుగుతుంది. అంటే వేరే రాష్ట్రాల్లో ఉండే పేదలు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరూ లబ్ధి పొందుతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఇదే అనమాట. ఆయన స్టెప్ వేస్తే దేశమంతా ఆయన వైపు చూస్తుంది. చూసింది కాకుండా ఖచ్చితంగా ఆయనకు పోటీగా కాకుండా ఆయనకు దగ్గర కొంచెం పెన్షన్లు పెంచాల్సి వస్తుంది. కాబట్టి ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తీసుకునే స్టెప్ దేశవ్యాప్త పేదలకు, వృద్ధులకు కూడా, వికలాంగులకు, ఒంటరి మహిళలకు కూడా మేలు చేయబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు మరింత సుభిక్షంగా పాలించాలని చెప్పి
ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి, ఆదోని.